ఇవాళ మిషన్ మీద వచ్చిన వర్క్ బ్లౌజ్ ఎట్లా కుట్టుకోవాలో చెప్తాను. మిషన్ మీద వేస్తాం కదా వర్క్. అవును. ఆ బ్లౌజ్ ఇది అయితే ఇది ఏమైంది, నెక్ వెడల్పు బాగా వచ్చింది. ఈ వెడల్పు ఎట్లా తగ్గించుకోవాలో చెప్తాను. ఇది సైజ్ అయితే ఇంత రాదు, వెడల్పు అయితే అది ఈ వెడల్పు చాలా వెడల్పు వచ్చింది. 7 వచ్చింది. దీంట్లో అట్లా అంత రావద్దు, అది షోల్డర్ జారిపోతుంది అంటుంటే. ఇప్పుడు ఇది ఎట్లా తక్కువ వేసుకోవాలో చూద్దాం మనం. ఈ రెండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ నెక్ కూడా ఈ డిజైన్ మొత్తం సేమ్ ఇక్కడ కూడా ఇట్లంతా కరెక్ట్గా ఉండేటట్టు సెట్ చేసుకొని ఈజీగా కుట్టేటట్టు చూపిస్తున్నాను నేను. ఈ బ్లౌజ్ కట్ చేసుకుంది ఉంది కదా, మనం కట్ చేసుకుంది. అవును. లైనింగ్ ఇది ఏంటంటే ఈ కచ్చకలు వేసుకున్న దగ్గరికి నెక్కు రావాలి. అప్పుడు ఇది ఈ కచ్చకలు దీని దగ్గర రావాలన్నట్టు, దీని దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ డిజైన్ దగ్గర రావాలి కచ్చకలు. ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఏం చేయాలంటే ఇది ఎంత ఉందో చూసి ఇది మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ రెండు సమానం ఉండేటట్టు చూసుకొని ఇక్కడ కరెక్ట్గా రావాలి ఈక్వల్గా. ఇక్కడ నుండి ఇట్లా కుట్టుకోవాలి. ఇది మెల్లగా స్ట్రైట్ వస్తుంటే ఇట్లా క్రాస్ కింది వరకు అంతే కుట్టొద్దు. ఇట్లా వస్తుంటే దీంట్లో ఇట్లా కలిపేసుకోవాలి. ఇట్లా కుట్టేస్తే నెక్ అనేది తక్కువ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఇంకా తగ్గిపోతుంది, వెడల్పు తక్కువ అవుతుంది అన్నట్టుగా. ఓకే. ఇది చూడు, ఇది సెంటర్ ఉంది కదా. అవును. ఈ సెంటర్ లైను, ఈ లైను, ఈ కుట్టు, ఈ లైన్ దాని మీద కుట్టుకోవాలి. ఈ లైన్ కుట్టినాం కదా మనం ఇప్పుడు, ఆ కుట్టు మీద వచ్చేటట్టే కుట్టుకోవాలి. ఇక కింది వరకు, ఇక్కడ సెంటర్ వరకు, డిజైన్ సెంటర్ వరకు కుట్టు మీద వచ్చేటట్టు ఇదంతా కుట్టుకోవాలి. ఇంకా ఈజీగా కావాలంటే ఈ సైడ్కి ఒక కుట్టేసుకొని కుట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లయితే మామూలుగా నేను ఒక కుట్టేస్తున్నా సైడ్స్గా. నేనైతే మామూలుగా అయితే ఇట్లనే కుట్టేసుకుంటా, డైరెక్ట్ ఇట్లా కుట్టేస్తా. ఇప్పుడు ఈజీగా ఉండాలి, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలంటే కొంచెం దూరం నుండి ఒక కుట్టేస్తా. ఇట్లా వెడల్పు అనుకుంటూ ఈ డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం లైట్గా, పక్క నుండి డిజైన్ పక్కన నుండి అది కటింగ్లో వెళ్ళిపోతుంది. తర్వాత కట్ చేసుకుంటే ఒక కుట్టేసుకొని ఇట్లా కొంచెం నీట్గా ఇట్లా ముడత రాకుండా నీట్గా అనుకొని నుండి వేసినాక ఇక్కడ నుండి దగ్గర నుండి వేసుకోవాలి.
వేసుకుంటే లైనింగ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. కింద కొంచెం ఇట్లా నీట్గా అనుకుంటే అది ఇది కట్ చేస్తున్నా రౌండ్. ఈ కుట్టు సైడ్కి వేసింది అది కటింగ్లోనే వెళ్ళిపోతుంది. రౌండ్ కట్ చేసుకుంటే ఈ నెక్లో వెళ్ళిన పీసు మనకు నెక్ పీస్ ఇది కాజా పట్టికి పనికొస్తుంది. ఇట్లా కొంచెం కచ్చకలు వేసుకోవాలి, కుట్టుకు తగలకుండా కొంచెం దూరంగా కచ్చకలు వేసుకొని పైన కూడా ఒక కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మంచిగా. లైనింగ్ కొంచెం మంచిగా ఇట్లా నీట్గా అనుకుండా ఇట్లా బయటికి కనిపించకుండా వేసుకో సరిపోతుంది. నీట్గా వచ్చింది కదా. ఈ వెడల్పు అనేది తగ్గుతుంది అన్నట్టు దీంట్లో. ఈ కింద వెడల్పు వస్తుంది, పైన మాత్రం తగ్గింది. ఇది ఎట్లాగో కొందరు డీప్ పెట్టుకుంటారు కాబట్టి కింద కొంచెం మనం బ్లౌజ్లో డీప్ ఇస్తాం పైన కంటే కింద ఇది సెట్ అయిపోతుంది. ఇట్లా పైన తగ్గిపోతుంది.